మోషే ఉన్నాడే, ఆ రోజులో ఒక ఆజ్ఞ బయలుదేరింది. హెబ్రీలకు పుట్టిన ప్రతి మగబిడ్డ చంపబడాలని. మోషే ఏం చేశాడు? మోషే మోషే పుట్టిన తర్వాత ఆ బిడ్డ సుందరుడైనట్టు చూసి వాని మీద దేవునికి ఒక గొప్ప ప్రణాళిక ఉందని ఆ తల్లిదండ్రులు ఎరిగి 6 నెలల పాటు కొడుకును కాపాడుకున్నారు. ఒకవేళ కాపాడుకున్న పరంపరలో మగబిడ్డ ఈ ఇంట్లో ఉన్నాడు అని ఐగుప్తు సైనికులకు తెలిస్తే రావటం మోషే మీద కత్తేసేవాళ్ళ, తల్లిదండ్రుల మీద కత్తేసేవాళ్ళ. అంటే తన బిడ్డను కాపాడుకోవటానికి ఈ తల్లి తండ్రి ప్రాణత్యాగం చేశారు. మోషే అరుపులు కానీ కేకలు కానీ వినబడితే మొట్టమొదట కత్తి అమ్రాము యోకబెదల మీదే పడేది. కానీ అద్భుతం, తన బిడ్డను ప్రాణానికి తెగించి కాపాడుకున్నారు. ఒక అమ్రాము యోకబేదే కాదు, నిన్ను కన్న తల్లి కూడా, నీకు జన్మనిచ్చిన తల్లి కూడా, నేను పెంచి పెద్ద చేసిన తల్లి కూడా నీ నిమిత్తం ఎన్నో త్యాగాలు చేసింది. ఆ త్యాగాన్ని ఎప్పుడు పదే పదే గుర్తుకు తెచ్చుకునే వ్యక్తులుగా దేవుని సన్నిధిలో బ్రతుకుదుముగాక. ఆమెన్. పెద్దగా చెప్దాం ఆమెన్. మూడవది, తల్లిదండ్రులను సన్మానించడం అంటే ఏంటి? బర్త్డే రోజు కాళ్ళకి దండం పెట్టడం కాదు. తల్లిదండ్రులను సన్మానించడం అంటే ఏంటి? శాలువ కప్పటం కాదు, బొకే ఇయటం కాదు. మూడవ విలువైన మాట, హానర్ దేర్ అడ్వైస్. హానర్ దేర్ అడ్వైస్ అండ్ యాంబిషన్. అడ్వైస్ అండ్ యాంబిషన్. అడ్వైస్, సూచనలు ఇస్తారు. రే తల్లి, ఈ మార్గం గుండా నువ్వు వెళ్ళొద్దు, ఇది నీకు మంచిది కాదు. అడ్వైస్ చేస్తారు. మా నువ్వు పుట్టినప్పుడే నేను కూర్చుని నేను ఇలా అనుకున్నా, నేను దేవుని సేవకి ఇవ్వాలని. నువ్వు పుట్టినప్పుడే నేను ఇలా అనుకున్నా, నేను ఈ స్థానంలో నిలవబెట్టాలని అని వాళ్ళ యాంబిషన్ నీకు చెప్తారు. అడ్వైజ్ ఇస్తారు. రే తల్లి, ఎలాంటి బట్టలు వేసుకోకమ్మా, ఎలాంటి వస్త్రధారణతో ఉండకమ్మా, ఎలాంటి వేషం వేసుకోకమ్మా, ఇదిగో ఇలా బ్రతుకమ్మా అని వాళ్ళు అడ్వైజ్ ఇస్తారు. వింటున్నారా? తల్లి నీకు చెప్పినప్పుడు ఎప్పుడు నష్టపెడుతుంది మా అమ్మ అని అనుకోకు. వాళ్ళ అడ్వైస్, వాళ్ళు ఇచ్చిన సూచన నువ్వు పాటిస్తురా. వాళ్ళు ఇచ్చిన ఆలోచన వాక్యానుసారమైనదైతే తప్పకుండా దాన్ని పాటించే వ్యక్తిగా దేవుని సన్నిధిలో మనం బ్రతుకుదుంగాక. ఓ భక్తుడు ఇలా అంటాడు, తల్లి బాధ ఒక బిడ్డకి ఎప్పుడు అర్థమైందో తెలుసా? తాను తల్లి అయినప్పుడు తల్లి బాధ అర్థమవుద్ది. విన్నారు ఈ మాట? ఒక తల్లి ఆక్రందన, ఏడుస్తూ ఒక తల్లి చెప్పే మాట, గద్దిస్తూ ఒక తల్లి చెప్పే మాట, పెట 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 కొడుతూ ఒక తల్లి కొట్టే ప్రతి దెబ్బ వెనుకున్న, విన్నారా, ప్రతి దెబ్బ వెనుకున్న మర్మం ఒక కుమార్తెకి ఎప్పుడైతే అర్థమైందో తెలుసా? తాను తల్లి అయినప్పుడు, ఓహో మా అమ్మ నన్ను ఎందుకు కొట్టిందా, మా అమ్మ ఎందుకు నన్ను హెచ్చరించిందా అని అప్పుడు మనకు అర్థమవుతుంది. ఓ భక్తుడు ఇలా అంటాడు, 16 సంవత్సరాల వయసులో విచిత్రం చూడండి. ఒక భక్తుడు ఇలా అంటాడు, ఒక కుర్రోడు 14 సంవత్సరాల వయసులో తండ్రిని గురించి ఆలోచించేటప్పుడు ఇలా అనుకుంటాడట, మా నాన్నకి అసలు తెలివే లేదు, మా నాన్నకి అసలు జ్ఞానమే లేదు, ఆయనకి తెలిసిందంతా బైబిలే, ఆయనకి బైబిల్ ఒకటే, నాకైతే గూగుల్ అంతా తెలుసు. మా నాన్నేమో బైబిలు, నేనేమో గూగుల్. మా నాన్నకి తెలివే లేదు, నేను మేధావిని, నేను తెలివి కలిగినోడిని. మా నాన్న అంతా ముద్దపప్పు బెల్లం కొట్టిన రాయి, మా నాన్నకి ఏం తెలియదు. నేను మేధావిని, నేను తెలివి కలిగిన, మా నాన్నకి తెలివే లేదు అని అనుకుంటాడట. ఎప్పుడు? 14 సంవత్సరాల వయసులో. ఆడికి 40 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత అప్పుడు అనుకుంటాడట, ఎంతైనా మా నాన్న మహామేధావిరా, ఎంతైనా మా నాన్న మహాజ్ఞానవంతుడురా, ఆయన తెలివే వేర్రా. బాబోయ్ మా అమ్మ, బాబోయ్ ఎంత గుట్టుగా సంసారాన్ని నడిపించుకుంటూ వచ్చిందో, ఎంత జాగ్రత్తగా. అందుకని ఒక భక్తుడు ఇలా అంటాడు, సౌండ్ స్పీడ్ ఎక్కువ, లైట్ స్పీడ్ ఎక్కువ? కొంచెం గట్టిగా. కాంతి వేగం, సౌండ్
నీకు దండం పెడతా తల్లి, నువ్వు కొత్త సైన్స్ చెప్పుకో. లైట్ స్పీడ్ ఎక్కువ, లైట్ చాలా వేగంగా ప్రవహిస్తుంది. సౌండ్ని చూసారా? మీకు అర్థం కావాలంటే, మెరుపు కనపడిన తర్వాత ఉరుము వస్తుందా? ఉరుము వినపడిన తర్వాత లైట్ కనపడిద్దా? మెరుపు సరిగా అడగలేదా నేను ప్రశ్న? ఇంకోసారి, మెరుపు కనపడిన తర్వాత ఉరుము వినపడుతుందా? ఉరుము వినపడిన తర్వాత మెరుపు కనపడుతుందా? కదా. మెరుపు కనపడిన ఒక అర నిమిషం తర్వాత అప్పుడు డబ్ 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 అని సౌండ్ వస్తుంది. ఎందుకో తెలుసా? సౌండ్ లైట్ కంటే చాలా స్లోగా ప్రయాణం చేస్తుంది. ఒక అబ్బాయి అంటాడు, 20 సంవత్సరాల వయసులో మా నాన్న చేసిన సౌండ్ 50 సంవత్సరాల వయసులో ఇప్పుడు అర్థమైంది. ఎందుకంటే సౌండ్ ఎప్పుడు స్లోగా ప్రయాణం అవుతుంది. తల్లిదండ్రులు చేసిన శబ్దం ఎప్పుడు అర్థమైందో తెలుసా? నీవు ఒక తల్లివైనప్పుడు, తండ్రివైనప్పుడు. అందుకనే వాళ్ళ ఆక్రందన ఏంటో, వాళ్ళ అడ్వైస్ ఏంటో, వాళ్ళ అంబిషన్ ఏంటో సంసోన్తో చెప్పింది తల్లి. నాన్న ఆ అన్యులొద్దురా, రే నాన్న ఆ అన్యులొద్దురా. ఏమైపోయాడు సంసోను? గుడ్డోడైపోయాడు. 2 కళ్ళు పోగొట్టుకున్నాడు. తండ్రి మాటకు తల్లి మాటకు అవిధేయత చూపిన సంసోను బ్రతుకు న్యాయాధిపతిగా ఉండాల్సినటువంటి వాడు చెరసాలలో ఖైదీగా మిగిలిపోయాడు. బిడ్డలారా, మీ వివాహాల దగ్గర, మీ మ్యారేజెస్ దగ్గర, మీ స్నేహాల దగ్గర, మీ వస్త్రాల దగ్గర, నీ వేషధారణ దగ్గర నీ తల్లిదండ్రుల అడ్వైస్ తప్పకుండా తీసుకొని వాటి ప్రకారం నడిచే కృప దేవుడు అనుగ్రహించునుగాక. తల్లిదండ్రులను సన్మానించడం అంటే ఏంటి? సన్మానించడం అంటే, మరలా చెప్తున్నాను, శాలువ కప్పటం కాదు, బొకే ఇయటం కాదు, ఆ పుట్టినరోజు ఒకరోజు కాళ్ళకి దండం పెట్టడం కాదు. స్టార్టింగ్లో చెప్పే కదా, అయ్యా మావోడు పుట్టినరోజు ఒకరోజు కాళ్ళకి దండం పెడతాడయ్యా, 365 రోజుల్లో పుట్టినరోజు ఒకరోజు దండం పెడతాడయ్యా. తతిమ 364 రోజులు ఆడి కాళ్ళకి నేను దండం పెట్టాలయ్యా. సన్మానించడం అంటే 4వ విషయం, చాలా అద్భుతమైన విషయం, హానర్ దేర్ అసోసియేషన్. హానర్ దేర్ అసోసియేషన్. వినండి, నాన్నకి 50 సంవత్సరాల వయసు దాటిందిగా, 60 సంవత్సరాల వయసు దాటిందిగా, అమ్మకి 60 సంవత్సరాల వయసు దాటిందిగా. 60 సంవత్సరాల వయసు దాటిన తల్లి దేని కొరకు తహతహలాడుతుందో తెలుసా? నా బిడ్డ నా దగ్గరకు వచ్చి కొంచెంసేపు కూర్చుంటే బాగుండు, నా దగ్గరకు వచ్చి 4 ముచ్చట్లు చెప్తే బాగుండు, నా బిడ్డ నా ప్రక్కన కూర్చొని నాతో కొంచెంసేపు గడిపితే బాగుండు అని. ఒక వయసుకు వచ్చిన తర్వాత, యవన బిడ్డలారా వినండి, నడి వయసులో ఉన్నవారులారా వినండి, ఒక వయసుకు వచ్చిన తర్వాత ఆ అమ్మ నాన్న వాళ్ళు ఎదురు చూసేది కుక్కకు బిస్కెట్లు వేసినట్లుగా, మొత్తం అన్నం వేస్తున్నాగా, బట్టలు కొని పెడుతున్నాగా, నేను బాగానే చూసుకుంటున్నాగా అని అనుకోకు. ఆ తల్లి ఎదురు చూసేది ఏంటో తెలుసా? వృద్ధాప్యానికి వచ్చిన తర్వాత నా బిడ్డ నా ప్రక్కన కూర్చొని 4 మాటలు మాట్లాడితే బాగుండని నీ అసోసియేషన్ కోసం, నీతో కలిసి కొద్దిసేపు గడపటం కోసం ఆ తల్లి తండ్రి తహతహలాడతారు. ఎప్పుడు పని పని, డ్యూటీ సంపాదిస్తున్నాను కదా అని తల్లిదండ్రులు నువ్వు పట్టించుకోకుండా ఉంటే కాదు. ఎంత బిజీగా ఉన్నా డ్యూటీ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత, అమ్మా ఆరోగ్యం బాగుందా, తిన్నావా, టాబ్లెట్లు వేసుకున్నావా, టాబ్లెట్లు అయిపోయినాయా, తీసుకొస్తా అమ్మా అని ఆ తల్లి దగ్గర కూర్చొని ఆ ప్రేమను పంచండి. 70 సంవత్సరాల ఆయుష్ ఉన్నవాళ్ళు నీ ప్రేమతో కూడుకున్న పలకరింపును బట్టి 80 సంవత్సరాలు వాళ్ళు బతుకుతారు. ఒక్కళ్ళు కూడా ఆమె నల్ల. ఎందుకనలేదయ్య అంటే, అమ్మో మళ్ళీ 10 సంవత్సరాలు పోషించాలి కదన్నా, అందుకని తొందరగా టపా కట్టేటట్టు చేస్తా ఉన్నా. కొంతమంది ఏమంటారు తెలుసా? అన్నయ్య ఎప్పుడైనా ఇంటికి వచ్చి, ఏమా అన్నం తిన్నావా అని అంటే, వచ్చేస్తాన్నా మా ఆవిడ అంటే, నేను పెట్టలేదనేనా అంటే, నేను మీ అమ్మని నేను సరిగ్గా చూసుకోవట్లేదా, ఇక స్టార్ట్ చేస్తుందన్నా. అందుకని లోపల ఎంత ప్రేమ ఉన్నా ఒక్క మాట అడగనన్నా. అట్లాంటి తల్లులుంటే యేసునామంలో మారుదురుగాక. రైట్ అన్నారంటే ఉన్నారనే. వృద్ధాప్యానికి వచ్చిన తర్వాత
వాళ్ళు నీ అసోసియేషన్, నీతో కలిసి కొద్దిసేపు గడపాలి. నా కొడుకు నా పక్కన కూర్చుంటే బాగుండు, నా కూతురు నా ప్రక్కన కూర్చుంటే బాగుండు, 4 ముచ్చట్లు చెప్తే బాగుండని నీ సహచర్యం కొరకు ఆ వృద్ధ తల్లి ఎదురు చూస్తుంది. ఆ తల్లి ప్రక్కన కూర్చొని ఒక 10 నిమిషాలు మాట్లాడు. నీవు ఇచ్చిన ట్యాబ్లెట్ కంటే, నువ్వు పెట్టిన భోజనం కంటే అదే నీ తల్లికి దీర్ఘాయుషునిస్తుంది. తల్లికి దీర్ఘాయుషునిస్తే దేవుడు మనకేమిస్తాడు? తల్లికి దీర్ఘాయుష్ ఇచ్చేటట్లుగా మనం బ్రతికితే మనకు దేవుడు దీర్ఘాయుష్ ఇవ్వటం ప్రారంభించునుగాక. పెద్దగా చెప్దాం ఆమెన్. మరొకసారి చెప్దాం ఆమెన్. బైబిల్లో ఒక మాట గుర్తుకు తెస్తా. ఆదికాండం చూడండి, 48వ అధ్యాయం 12వ వచనం. సారీ, 1-2 వచనాలు చూడండి. 48వ అధ్యాయం. నాతో కలిసి చెప్పండి. ఈ సంగతులైన తర్వాత ఇదిగో నీ తండ్రి కాయిలాగా ఉన్నాడని ఒకడు యోసేపుతో చెప్పాను. అప్పుడు అతడు మనష్షే ఎఫ్రాయిము అను తన 2 కుమారులను వెంటబెట్టుకొని పోగా. చాలు. మరొకసారి చూడండి, మొదటి వచనం. ఈ సంగతులైన తర్వాత ఇదిగో నీ తండ్రి కాయిలాగా ఉన్నాడని ఒకడు యోసేపుతో చెప్పెను. యాకోబు అనారోగ్యంతో ఉన్నాడు అని ఎవరు చెప్పారు? ఒకడంటే ఎవరు? దారిని పోయే దానయ్య అని. సంబంధికులు కాదు. యోసేపు, మీ నాన్నకు ఆరోగ్యం బాగాలేదంటయ్యా, కాయిలా పడ్డాడట, మంచం మీద పడ్డాడట అని ఎవరో ఒకళ్ళు చెప్పారట. ఎవరో ఒకళ్ళు చెప్తే యోసేపు ఆ మాటిని, ఏమి నాకు చెప్పడానికి ఆయనకు నోరు రాలేదా? మా పెద్దమ్మ ఉంది కదా, లేయమ్మా, మరి ఆమె చెప్పలేదుగా, మా అన్నోళ్ళు ఎవరు చెప్పలేదు కదా, నా కబురు రాలేదు కాబట్టి, వాళ్ళు నా కబురు చెప్పలేదు కాబట్టి నేను బాను. దారిని పోయే దానే చేత కబురు పంపిస్తారా? ఇది కుటుంబాల్లో జరిగేది. ఇది ఈ మూర్ఖపు మాటలు. వాళ్ళకి ఆరోగ్యం బాగాక హాస్పిటల్లో పడితే మాకెవరో ఇంటి పక్క వాళ్ళు చెప్పారు కానీ మా మామ చెప్పలా, మా అత్త చెప్పలా, మా బావ చెప్పలా, మా మరి చెప్పలా, మా తోడు కోటలు చెప్పలా, మా ఇంకొకళ్ళు ఎవరో దారిని పోయిన వాళ్ళు చెప్పారు కప్పురు, మాకెవరు చెప్పారు కాబట్టి వాళ్ళ జోలి మేము బాము అని యోసేపు అనలా. ఎవడో దారిని పోయి దానయ్య యాకోబు కాయిలాగా ఉన్నాడని ఒక్క మాట చెప్తే పరుగు పరుగున ఆ తండ్రిని పలకరించడానికి మనవ సంతానంతో వెళ్ళాడు. అదే చెరపట్టబడి అమ్మబడిన దాసునిగా వెళ్ళిన యోసేపు అందలమెక్కటానికి కారణమైంది. ఆ వృద్ధాప్యంలో తండ్రి దగ్గర చాలాసేపు కూర్చొని కొన్ని ఆదరణకరమైన మాటలు మాట్లాడినట్లుగా లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. అమలారా, ఐలారా, నేను అమ్మకు అన్నం పెడుతున్నా కదా, అంతటితో సరిపుచ్చుకోకు. నాన్నకు బట్టలు కొని పెడుతున్నా కదా, అంతటితో సరిపుచ్చుకోకు. ఆయన అవసరాలు తీరుస్తున్నాను కదా, ఇక నేను చేయాల్సిందే ఉంది అని అనుకోకు. నువ్వు పెట్టే ముద్ద అన్నం కన్నా, నువ్వు కొనిపెట్టిన బట్ట కన్నా వృద్ధాప్యంలో నా తండ్రి ప్రక్కన కూర్చొని, అమ్మా ఆరోగ్యం ఎట్లుంది, వాళ్ళ భుజం మీద చెయ్యేసి వాళ్ళను గుండెల మీద హత్తుకొని కొద్దిసేపు గడుపుతావే, ఆ తల్లికి అవి మధుర క్షణాలు. ఆ క్షణాలు ఆ తల్లికి ఔషధంలాగా పనిచేయటం ప్రారంభిస్తాయి. కొంచెం పెద్దగా చెప్దాం ఆమెన్. పెద్దగా ఆమెన్. అమెరికా దేశంలో షారోన్ స్టాన్ఫర్డ్ అనే ఓ తల్లి, చాలా మంచి భక్తి కలిగిన తల్లి అట. చూస్తూ ఉన్నారు కదా, ఆ తల్లి పేరు షారోన్ స్టాన్ఫర్డ్. తన కుమారుల కోసం, తన పిల్లల కోసం ఈ తల్లి చేసిన త్యాగం ఎంత అంత కాదు. ఎంత త్యాగం చేసింది అంటే, తన కుటుంబాన్ని పోషించుకోవటానికి మిలిటరీలో పనిచేసింది. అప్పట్లో కువైట్ యుద్ధం జరిగింది చూసారా? ఆ కువైట్ యుద్ధంలో తాను ఒక సైనికురాలిగా ఉండి యుద్ధ భూమిలో అడుగుపెట్టి యుద్ధం చేసింది. నేనంట
యుద్ధ భూమిలో ఒక స్త్రీ అడుగుపెట్టి యుద్ధ భూమిలో అడుగుపెట్టి ఒక స్త్రీ యుద్ధం చేసిందంటే ఎంత త్యాగం చేసి ఉంటుంది, కుటుంబం కోసం ఎంతగా పోరాడి ఉంటుంది. విచిత్రం. ఆ యుద్ధంలో నుంచి రిటైర్మెంట్ అయిపోయింది, ఆ మిలిటరీలో నుంచి రిటైర్మెంట్ అయిపోయింది. ఇక పిల్లల్ని చక్కగా చదివించుకుంటూ ప్రయోజకులు చేసింది. ఈ పిల్లలు ఎలాంటి వాళ్ళు తెలుసా? డబ్బులు అవసరమైనప్పుడు అమ్మకి నాన్నకి ఫోన్ చేస్తారట, ఆరోగ్యం బాగున్నప్పుడు అమ్మ నాన్నకి ఫోన్ చేస్తారట. వాళ్ళ అవసరాలు తీరిపోయినాయి, అమ్మ ఫోన్ చేసిన పొరపాటున ఫోన్ లిఫ్ట్ చేయరట. విన్నారు ఈ మాట? ఇందాక చెప్పే కదా, నానేమో పర్సు అమ్మేమో నర్సు, నానేమో పర్సు అమ్మేమో నర్సు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోతుంటే వాళ్ళకి అవసరం ఉంటే ఫోన్ చేస్తారట. తల్లి ఎప్పుడైనా అవసరం కొద్ది ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదట. ఎట్లా చేయాలి ప్రభా, ఏం చేయాలి ప్రభా అని ఆలోచించి విచిత్రం ఒక యాప్ కనిపెట్టింది. ఇగ్నోర్ నో మోర్ ఒక యాప్ కనిపెట్టిందట. ఆ యాప్ కనిపెట్టి ఆ యాప్ తన కొడుకుల ఫోన్కి డౌన్లోడ్ చేసి దాన్ని డిలీట్ చేయకుండా దాని పాస్వర్డ్ తల్లి దగ్గర పెట్టుకుందట. ఏంటయ్యా ఇగ్నోర్ నో మోర్ యాప్లో ఉన్న విచిత్రం అంటే, కొడుకులకు తల్లి ఫోన్ చేసింది అనుకో, లిఫ్ట్ చేశారు అంటే, తల్లితో మాట్లాడారు అంటే, ఆ తర్వాత ఆ ఫోన్ ఇంకొకరికి ఫోన్ చేయటానికి ఇంకొకరితో మాట్లాడడానికి పనికి వస్తుందంట. తల్లి కనుక ఫోన్ చేసినప్పుడు లిఫ్ట్ చేయకపోతే, మాట్లాడకపోతే, మేము మాట్లాడాం, ఇప్పుడు అమ్మతో మాట్లాడాం, మాకు అవసరం వచ్చినప్పుడు మాట్లాడతాంలని ఫోన్ లిఫ్ట్ చేయకపోతే ఇక ఆ ఫోన్ పని చేయదంట. కనీసం వీడియో గేమ్స్ ఆడుకోవటానికి కూడా, లాజరానా చూడండి ఆ యాప్ పెట్టిందో చూడండి, చివరికి ఆ ఫోన్ ఆన్ చేసి వీడియో గేమ్స్ ఆడుకోవటానికి కూడా పనికిరాదంట. ఇంకొక దేని కార్యక్రమానికి పనికిరాదంట. తల్లి ఫోన్ చేసినప్పుడు లిఫ్ట్ చేశారా, ఇంకొక పనికి ఫోన్ పనికి వస్తుంది. మరలా ఫోన్ పని చేయాలంటే ఆ ఫోన్తో మొట్టమొదటి ఫోన్ అమ్మకి చేస్తేనే ఆ ఫోన్ పని చేస్తాంట. ఆ యాప్ డిలీట్ చేద్దామంటే దాని పాస్వర్డ్ అమ్మ దగ్గర పెట్టుకుందంట. ఫోన్ ఏమో అబ్బాయి దగ్గర, దాని రిమోట్ కంట్రోల్ ఏమో అమ్మ దగ్గర అంట. ఇక అప్పటి నుంచి క్రమంగా ప్రతిరోజు అమ్మ ఫోన్ చేసినప్పుడల్లా టకామని లిఫ్ట్ చేస్తున్నారట. ఒకవేళ మీ పిల్లలు కూడా ఫోన్ లిఫ్ట్ చేయకపోతే ఆ యాప్ డౌన్లోడ్ చేసి దాని పాస్వర్డ్ ఏం పెద్ద ఖర్చేం కాదు, ఏం పెద్ద ఖర్చేం కాదు, నెలకు వచ్చేది 200 రూపాయలు ఏమనంట యాప్. ఆ యాప్ పేరేంటి? ఇగ్నోర్ నో మోర్. ఇంకోసారి ఆఖరి మాట చెప్తా, హానర్ దేర్ ఏజ్. వాళ్ళ వయస్సును మనం గౌరవించాలి. 5 విషయాలు చెప్పే కదా. నంబర్ 1, హానర్ దేర్ అథారిటీ. నంబర్ 2, హానర్ దేర్ ఎఫెక్షన్ అండ్ అచీవ్మెంట్స్. మూడవది హానర్ దేర్ అడ్వైస్ అంబిషన్స్. 4వది హానర్ దేర్ అసోసియేషన్. లాస్ట్ వన్, హానర్ దేర్ ఏజ్. ఎందుకు ఈ మాట నన్ను తెలుసా? అమలారా ఐలరా, తల్లిదండ్రుల వయసును ఎరిగి వాళ్ళను మనం జాగ్రత్తగా చూసుకునే వారిగా ఉండాలి. ఎందుకు ఈ మాట అంటున్నాను తెలుసా? తల్లిదండ్రులకు వృద్ధాప్యం వచ్చిన తర్వాత వాళ్ళు ఆల్మోస్ట్ చిన్నపిల్లలు లాంటి వాళ్ళు అయిపోతారు. చిన్నపిల్లల మనస్తత్వం. నువ్వు చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు అమ్మా నాన్న నేను ఎట్లా చూసుకున్నారో, నువ్వు చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు అమ్మా నాన్న నీకు అమ్మా నాన్నలాగా ఉన్నారు. నువ్వు చిన్నపిల్లడివి. అమ్మా నాన్నలు వృద్ధాప్యానికి వచ్చిన తర్వాత వాళ్ళు చిన్నపిల్లలు, వాళ్లకు నువ్వు తల్లిగా తండ్రిగా మారాలా. విన్నారు ఈ మాట? ఎందుకంటే వృద్ధాప్యానికి వచ్చిన తర్వాత అది పురుషులకైనా స్త్రీలకైనా మనస్తత్వం చిన్నపిల్లల మనస్తత్వం. తెలియక అనుకుంటాం ఈ ముసలోళ్ళకి శాదస్తం ఎక్కువైపోతుంది. వయసు పెరిగే కొద్దీ బుద్ధి లేకుండా పోయింది. కొంతమంది మూర్ఖంగా అంటారు, ఈడు ఉంది కానీ ఇంకాపు, ఇక నుంచి అనొద్దు. వయసు పెరిగే కొద్దీ తల్లి మనస్తత్వమైన తండ్రి మనస్తత్వమైన చిన్నపిల్లల మనస్తత్వం, వాళ్ళ వయసును గుర్తుపట్టి వాళ్ళు చిన్నపిల్లల మనస్తత్వానికి వచ్చినప్పుడు అప్పుడు నువ్వేమనుకోవాలి తెలుసా? యేసయ్యా, నేను చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మా అమ్మ నాన్నని ఎట్లా చూసుకున్నారు కదా,
ఇప్పుడు వాళ్ళు చిన్నపిల్లలు అయ్యారు, చిన్నపిల్లల్లాంటి మనస్తత్వం అయ్యారు. వాళ్ళను చిన్నపిల్లలుగా చూసుకునే మనస్సు నాకు దయచేయి, వాళ్ళ రుణం తీర్చుకునే కృప నాకు దయచేయి అని బాధ్యతతో మనం మెలగాలే. కానీ అయ్యో ఈ ముసలితనం వచ్చిన తర్వాత శాదస్తం ఎక్కువైపోయింది అని అనుకోవద్దు. వాళ్ళు చిన్న పిల్లలాగా మారిపోతారు. మిమ్మల్ని అడుగుతా, మనం చిన్నతనంలో ఉన్నప్పుడు, 1-2 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు బట్టల్లోనే అయిపోయేదా లేదా? 1వ సంవత్సరంలోనే మమ్మీ బాత్రూమ్కి వెళ్ళాలా అని అన్నారా? ఎవరో పండితుడు. బట్టలోనే అయిపోయేదా? తెలియదు, చిన్నపిల్లలకి తెలియదు. అమ్మా నాన్న ముసలోళ్ళు అయిన తర్వాత కూడా వాళ్ళకి తెలియకుండా బట్టల్లో యూరిన్ పోతారు, తెలియకుండా బట్టల్లో వాష్రూమ్కి వెళ్తారు. ముసలోడా నీకు బుద్ధి లేదా? మమ్మల్ని ఏపుకు తింటానిక నువ్వు బతికింది? బట్టల్లో బాత్రూమ్ పోతావా, బట్టల్లో యూరిన్ పోతావా, నీకు బుద్ధి ఉందా? నాన్న బట్టల్లో బాత్రూమ్ పోయాడంటే, అమ్మ బట్టల్లో బాత్రూమ్ పోయిందంటే వీళ్ళు చిన్న పిల్లల వయసుకు వచ్చారు. దేవా, అమ్మను నేను చూసుకోవాలంటే నువ్వు ఒక అమ్మవు కావాలా? నాన్న నువ్వు ప్రేమగా చూసుకోవాలంటే నువ్వు ఒక నాన్నవు కావాలా? వాళ్ళను పసిపిల్లలు చూసుకున్నట్లుగా చూసుకోవాలా? ఒక వయసుకు వచ్చిన తర్వాత చిన్నపిల్లలు చూడండి, కనపడిన ప్రతిదీ తినాలనుకుంటారు. తింటారా? వాంతి తీసుకుంటారు. తింటారా? ఆవిది కాకుండా కక్కుంటారు. చిన్నపిల్లలు ఎట్లా కనపడిందల్లా తినాలని అనుకుంటారో, వృద్ధాప్యానికి వచ్చిన అమ్మా నాన్నలకు కూడా. మిమ్మల్ని అడుగుతా, ఇస్సాకు వృద్ధాప్యానికి వచ్చిన తర్వాత కొడుకుని పిలిచి ఏం చెప్పాడు? చెప్పండి, పెద్దగా నోరు తెరిచి చెప్పండి. అక్క, వంటలక్క చెప్పు, ఏం చెప్పాడు? వేటాడిని మాంసం తీసుకురా. ముసలితనంలో ఇదేంటి అయ్యా, రేపు మాపో బాబా అతున్నావు, ఇప్పుడు తినాలనిపించేది ఏంటి? చిన్నపిల్లల మనస్తత్వం. అమ్మా కొంచెం ఏదన్నా మటన్ ఉండి పెట్టమ్మా, పప్పుచారు ఉండి పెట్టమ్మా, సాంబార్ ఉండి పెట్టమ్మా. ఇంకోసారి అంటారు రోట్లో కారం, అదేంటి ఎల్లిగడ్డ కారం ఒకటి ఉంటుంది ఫేవరెట్. ఆ మాట అంటంతో ఈ ముసలుడికి సచ్చేటప్పుడు కూడా ఏం కోరికలు. చిన్న పిల్లల మనస్తత్వం. హానర్ దేర్ ఏజ్. నువ్వు చిన్న బిడ్డగా ఉన్నప్పుడు నీ తల్లి తండ్రి నిన్ను ఎలా చూసుకున్నారో, వాళ్ళు వృద్ధాప్యానికి వచ్చిన తర్వాత వాళ్ళని అలా చూసుకునే మనస్సు దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఒక మాట చదివి నేను ప్రార్థన చేస్తాను. చూడండి, ఆదికాండం 47వ అధ్యాయం 28వ వచనం. 47:28. నాతో కలిసి చెప్పండి. యాకోబు ఐగుప్తు దేశములో 17 సంవత్సరములు బ్రతికెను. మరోసారి, యాకోబు ఐగుప్తు దేశములో, నా వైపు చూస్తాకమని చెప్పండి. యాకోబు ఐగుప్తు దేశంలో ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? ఇంకోసారి, యాకోబు ఐగుప్తు దేశంలో ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? ఐగుప్తు దేశంలో ఎవరున్నారని యాకోబు కనాన్ నుంచి ఐగుప్తుకు వచ్చాడు. మిమ్మల్ని అడుగుతా, యోసేపు తన తండ్రి అయిన యాకోబు దగ్గర ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? చిన్నప్పుడు విన్నారా? తాను పుట్టినప్పటి నుంచి 17 సంవత్సరాలు తండ్రి దగ్గర పెరిగాడు. ఆ తర్వాత ఐగుప్తు దేశానికి వచ్చాడు, తండ్రిని తెచ్చుకున్నాడు. ఆ తండ్రిని తన దగ్గర ఎన్ని సంవత్సరాలు ఉంచుకున్నాడు? తండ్రి దగ్గర తాను ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు? ఆ తండ్రి తన దగ్గర ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు? తండ్రి రుణం తీర్చుకున్నాడు యోసేపు. అందుకనే అమ్మబడిన దాసుని అందలమెక్కించాడు దేవుడు. చెరసాలలో నుంచి సింహాసనానికి దేవుడు నడిపించాడు. కారణం ఏంటో తెలుసా? వీరు తల్లిదండ్రుల పట్ల ఎంత ఎఫెక్షనేట్గా ఉన్నారు. అందుకని వాక్యం అంటుంది, భూమి మీద నీకు మేలు కలుగునట్లు నీ తల్లిని
నీ తండ్రిని సన్మానించు, నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావు. నా చేతులెత్తి దీవిస్తున్నా. యేసు నామం పేరిట ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డకు నా దేవుడు మేలు కలుగు చేయునుగాక, క్షేమం కలుగు చేయునుగాక, దీర్ఘాయుష్తో నింపే కృప దేవుడు అనుగ్రహించునుగాక. ఇవన్నీ చేయాలంటే ఎవరిని సన్మానించాలి? తల్లిని. ఆ కృప దేవుడు మనందరికీ వరంగా దయచేయునుగాక.